నమో వాక్ కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. ఈరోజు విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన 66వ నామాన్ని మనం చెప్పుకోబోతున్నామండి. ఈ నామము విష్ణు సహస్రనామాలలో ఓం ప్రాణదాయ నమః అన్న ఈ నామానికి రచయిత శ్రీ వి.ఎస్. కరుణాకరన్ గారు ప్రాణస్వరూపుడు అని నామకరణం చేశారు. మరి కథలోకి ప్రవేశిద్దామండి. ఒకసారి ఢిల్లీ నుండి మీరట్కు కారులో ప్రయాణించడం తటస్థించింది. అంతటి దూరాన్ని కనురెప్పపాటులో తీసుకువచ్చి నా డ్రైవర్ చూపిన చూపు, పలికిన గర్భోక్తిని వింటే నాకు బ్రహ్మపురాణంలోని గరుడుని ఉదంతాలు కొన్ని గుర్తుకొచ్చాయి. పక్షేంద్రుడైన గరుత్మంతుడి సాహస పరాక్రమాల వర్ణన మనకు వేదాలలో పురాణాలలో విపులంగా కనిపిస్తుంది. గరుడుడి బాల్యంలో జరిగిన సంఘటన ఒకటి బ్రహ్మపురాణంలో ఇలా ఉంది. గరుత్మంతుని తల్లి వినత, ఆమె సవతి కద్రువ. పందెంలో ఓడిన కారణంగా వినత కద్రువకు దాసి కావలసి వచ్చిందన్న కథ మనందరికీ సుపరిచితం. వినత తమకు దాసి కనుక ఆమె సుతుడు వైనతీయుడు కూడా దాసుడేనన్న భావంతో కద్రువ ఆమె సంతానమైన సర్పాలు కూడా తమ సవతి తల్లి సోదరులకు హీనమైన పనులకు కూడా పురమాయించడంతో వెనుకాడేవారు కాదు. సర్పాలు ఒకసారి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించుటకు సూర్యునికి దగ్గరగా తమను తీసుకుని పోమని గరుత్మంతుని ఆజ్ఞాపించాయి. ఆ ప్రకారమే తాను దాసుడు కనుక గరుడు తన సవతి సోదరులను వీపుపైన ఎక్కించుకొని సూర్యుని కక్షకు దగ్గరగా తీసుకెళ్లాడు. ఏకచక్రధరుడైన సూర్యుని రథసారథి అరుణుడు స్వయంగా గరుత్మంతునికి అన్నగారు. అందుకే అన్నదమ్ములిద్దరూ కొద్దిసేపు కష్టసుఖాలను కలబోసుకొని సంభాషించుకున్నారు. ఆ కొద్దిపాటి సమయంలోనే ఆ వేడికి సర్పాలు సహించలేకపోయాయి. సూర్యకిరణాల తాపానికి తాము మలమలా మాడిపోతున్నామని, తమను సూర్యుని కక్ష నుండి తక్షణమే దూరంగా తీసుకోమని ఆర్తనాదాలు చేశాయి. పక్షీంద్రుడు మాటలలో మహా చమత్కారి. ఇలా అన్నాడు: మంచి ఆరోగ్యం కోసమని కదా నన్ను ఇక్కడికి తెమ్మని ఆజ్ఞాపించారు. మీకు కావలసిన ఆరోగ్యము వరాలు పొందినాకే మనం ఇక్కడి నుండి వెనుతిరుగుదాం. తొందరే ఉంది. వెంటనే వెనుతిరగడానికి సిద్ధంగా లేని గరుత్మంతుడు అన్నాడు. ఈ లోపున సూర్యుని తాపానికి ఎన్నో సర్పాలు దహించుకుపోయాయి. కన్నీటితో సర్పాలు మరీ మరీ ప్రార్థించిన మీదట తన అన్న వద్ద సెలవు తీసుకొని గరుత్మంతుడు వెనుతిరిగాడు. సర్పాలకు గరుత్మంతుడిని చూస్తే మహా ఆశ్చర్యం వేసింది. సూర్యకిరణాల వేడికి చెక్కు చెదరని తన దాసుడైన సవితి సోదరుని బలాన్ని చూసి ప్రశంసించకుండా ఉండలేకపోయాయి. ఆ పైన గరుత్మంతుడు కనుక తమకు దేవేంద్రుని అధీనంలో ఉన్న అమృత భాండాన్ని తెచ్చి ఇస్తే వినతను ఆమె పుత్రుడు వైనతేయుని దాస్య విముక్తుల్ని కావిస్తారని కద్రువ ఆమె సంతతి అన్నారు. గరుడు ఎంతో లాఘవంగా దేవేంద్రుడి సైన్యాన్ని ఓడించి వారి అధీనంలో ఉన్న అమృత భాండాన్ని తేవటం అన్న వృత్తాంతం మహాభారతంలో విపులంగా ఉంది. మనం అంతా కూడా తెలుసుకున్నదే. ఈ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు కూడా దేవేంద్రునికి తమ్మునిగా ఉపేంద్రనామంతో ఉండడం తటస్థించింది. యుద్ధంలో గరుడు చూపిన శౌర్య పరాక్రమాలకు శక్తియుక్తులకు ఆయన ముచ్చటపడ్డారు. అందుకే పక్షీంద్రుని పిలిచి వరమీయదలిచారు. అయితే యుద్ధంలో గెలిచిన గరుడు తనకు వరం అక్కరలేదని, తాను విష్ణువుకు వరాన్ని ప్రసాదించగలని గర్వోక్తిని పలికాడు. విశ్వాంతరాత్మునికి విహంగం వరాన్ని ప్రసాదించడం అన్న సంఘటన అపూర్వం. విష్ణుమూర్తి లీలా వినోద ప్రియుడు గనక తన వరాన్ని ఎలా కోరాడు: ఓ పక్షిరాజమా,
ఇక నుండి నేను నీ భుజాలపై నుండి నేను నా వాహనంగా చేసుకునే అవకాశాన్ని నాకు ప్రసాదించు అని అడిగాడు. ఇది విన్నాక పక్షిరాజానికి అర్థమైంది మహావిష్ణువు తనను చక్కగా చిక్కించుకున్నాడని. ఇక పైన తాను ఎల్లప్పుడూ విష్ణువును తన వీపు పైన ఎక్కించుకొని తిరుగుతూ ఆయనను సేవించుకోవాలి. అయినా బింకంగా మరి నా వరం సంగతో అని విష్ణువుని అడిగాడు. ఇప్పుడు నీవు కూడా కోరుకోవచ్చు అని విష్ణువు పలికాడు. ఆ క్షణంలో గరుత్మంతునికి విష్ణువు కోరిన వరాన్ని రద్దు చేయమని వరమడిగే అవకాశం ఉంది. అయితే విష్ణుమూర్తి అంతటివాడు తనని వాహనంగా చేసుకుంటాననడం పక్షీంద్రునికి ఏదో తెలియని గర్వాన్ని కలిగించింది. సగం ఆనందం సగం అయోమయం అన్న ద్వంద్వ మానసికావస్థలో ఉన్న గరుడు తన వంతు వరాన్ని ఇలా కోరాడు. సరే, మిమ్మలను నా పైన కూర్చోబెట్టుకుని మోస్తాను, కానీ నేను ఎల్లప్పుడూ మీకన్నా ఎత్తులో ఉండాలన్నది నా కోరిక. కళ్లతో కించిత్ హాస భావంతో విష్ణువు సరే అంటూ ఇలా సెలవిచ్చాడు. ఓ వైనతేయ, ఈనాటి నుండి నేను గరుడ ధ్వజుడనవుతాను. ఆ విధంగా నా పతాకంపై ఎప్పటికీ నీవు నాకన్నా ఎత్తులోనే ఉంటావు. ఆనాటి నుండి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు వాహనము, ఆ వాహన చాలకుడు కూడా అయ్యాడు. బ్రహ్మపురాణంలో గోదావరి నది మహిమ వర్ణ సందర్భంగా కూడా గరుత్మంతుని గర్వభంగం ఒకటి మనకు కనిపిస్తోంది. దాని ప్రకారం ఆదిశేషుని సంతానం మణినాగుడు. గరుడు నుండి మృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి మణినాగుడు నాగాభరణుడైన పరమశివుని తీవ్రంగా ప్రార్థించాడు. ప్రత్యక్షమైనటువంటి పరమశివుడు మణినాగునికి గరుత్మంతుడి నుంచి ప్రాణభయం లేకుండా వరాన్ని ప్రసాదించాడు. దానితో పక్షీంద్రుడంటే భయం తీరిన మణినాగుడు క్షీరసాగరంలో పవళించిన శేషతల్పసాయి శ్రీహరిని దర్శించుకొని అర్థించాడు. తన తండ్రి ఆదిశేషుడికి మొక్కాడు. నిర్భయుడైన పక్షేంద్రుని ఎదుట నిలిచి క్షేమమేనా అని కుశలమడిగాడు. తనను చూసి నిర్భయుడై సంచరిస్తూ తననే కుశలమడగడానికి సాహసించిన ఈ మణినాగుని చూస్తే ఖగేంద్రుని రక్తం ఉడికిపోయింది. వెంటనే గారుడీ బంధంతో బంధించి తన నివాసంలో దాచాడు. ఇటు కైలాసంలో నందీశ్వరుడు మృత్యుంజయుని వద్ద నుండి వరం పొందిన నాటి నుండి మణినాగుడు ఎక్కడా కనరావటం లేదని గమనించి ఆ విషయాన్ని ఆప్తృతగా పరమేశ్వరునికి దృష్టికి తెచ్చాడు. పరమేశ్వర, క్రమం తప్పక తమ దర్శనార్థం కైలాసానికి విచ్చేసే మణినాగుడు తమ నుండి వరం పొందిన పిదప అదృశ్యం కావడం చూస్తే నాకు ఒక అనుమానం వస్తోంది. మీ నుండి వరం పొందానన్న ధైర్యంతో ఈ చిన్న సర్పం ఆ బలవంతుడైన ఖగేంద్రుని ఎదిరించి అతని కోపానికి గురి అయిందేమో అనిపిస్తోంది. నా దృష్టిలో ఈ మణినాగుని గరుడు మింగటమో పుడిచి గాయపరచడమో చేసి ఉండాలి. ఈ మాటలతో పరమశివుడు దివ్య దృష్టి ద్వారా మణినాగుని జాడని తెలుసుకొని, నందీశ్వర, నీవు చెప్పింది అక్షరాలా నిజం. గరుత్మంతుడు తన బంధంలో ఈ మణినాగుని బంధించాడు. నీవు సత్వరమే క్షీరసాగరానికి పోయి కరుణాసాగరుడైన శ్రీహరిని నా వంతుగా ప్రార్థించి మణినాగుని గారుడీ బంధం నుండి విడిపించు అని ఆదేశించాడు. పరమేశ్వరుని ఆజ్ఞానుసారం నందీశ్వరుడు శ్రీ మహాలక్ష్మితో కొలువైన శేషతల్పశాయి విష్ణువును దర్శించి మణినాగుని విడుదల కోసమని శివుని పక్షంగా అర్థించాడు. సంతోషించిన హరి, ఓ వైనతేయ, మణినాగుని సత్వరమే నందీశ్వరునికి అప్పగించు అని ఆజ్ఞాపించాడు. దీనికి అలకపూరిన పక్షిరాజం తన మనసులోని వ్యధను ఇలా వ్యక్తపరిచాడు. ఆ పరమశివునికి తన భక్తులంటే ఎంతటి వాత్సల్యమో చూశారా? తన భక్తుని విడిపించడానికి సాక్షాత్తు తన వాహనమైన నందీశ్వరుడినే పంపాడు. నీకు మాత్రం నా యందు ఇసుమంతైనా ప్రేమ లేదు. రాత్రి పగలు యుగ యుగాలుగా మిమ్మలను మీ దేవేరులను ఎక్కించుకొని తిరుగుతున్నాను. ఈనాడు మీరు నాకు ఎటువంటి ప్రతిఫలాన్ని అందించలేదు. ఈనాడు నా భుజబలంతో సంపాదించుకున్న ఈ చిన్న సర్పాన్ని కూడా తిరిగి ఇచ్చేయమంటున్నారు. అది మీ వాహనము ధ్వజ చిహ్నము అయినటువంటి శక్తిమంతుడైన నాలాంటి వరప్రసాదితో ఇలా వ్యవహరించడం న్యాయమా? మీరు మీతో సమానుడైన ఈశ్వరుని బోధపరచవచ్చు కదా.
లేదా నందీశ్వరునికే తన బలపరాక్రమంతో సర్పాన్ని విడిపించుకోమని ఆమె తీయండి అన్నాడు. గరుత్మంతుడి మనోభావాలు శ్రీ మహావిష్ణువుకు పూర్తిగా అవగతమవడంతో చిరునవ్వుతో ఇలా అన్నాడు ఆయన: ఖగేంద్ర, నీ మాటలు అక్షర సత్యాలు. పరాక్రమములలో నీవు అసమానుడవు. నీ వేగము బలము నాకు సహకరించడం వల్లే నేను అసురులతో యుద్ధాలలో విజయుడు అవుతున్నాను. అనూహ్యమైన వేగంతో నీవు నన్ను తీసుకుని పోకపోతే నేను నా భక్తులను రక్షించగలనా? ఈ సత్యాలను నేనెన్నటికీ కాదనగలనా? సరే, మణినాగుని విషయాన్ని మనం నీవు చల్లబడినాక దర్శించుకుందాములే అన్నారు. గరుడుని ఓదార్చుతూ శ్రీ మహావిష్ణువు శేషతల్పం పైనుండి దిగివచ్చి అతని దగ్గరగా నిల్చున్నాడు. నందీశ్వరునితో సహా అక్కడి పరివారమంతా వారిని చూస్తుండగా శ్రీ మహావిష్ణువు తన ఎడమ చేయి చిటికెన వేలును బంగారు వన్నెరెక్కలున్న గరుడునిపై ఉంచి దీనిని ధరించు అన్నాడు. కానీ చిత్రం, ఆ చిన్న చిటికెన వేలు బరువును పక్షీంద్రుడు భరించలేక విలవిలమన్నాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును ఆయన దేవేరులతో సహా తన వైపు పైన ఎత్తుకొని మోసే గరుత్మంతుడు మందర పర్వతాన్ని ఎత్తగలిగే బలశాలి. మందర పర్వతాన్ని దేవదానవులు కలిసి కూడా అమృత మదనం అప్పుడు కదిలించలేకపోయారన్నది సత్యం. అటువంటి పక్షీంద్రుడు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఎడమ చేతి చిటికెన వేలును మోయలేకపోతున్నాడు. ఆశ్చర్యకరమైన నిజం. చిటికెన వేలు బరువుకి ఖగేంద్రుని తలభాగం పొట్టలోకి దూరింది. బాధతో విలవిలలాడుతూ గరుత్మంతుడు పశ్చాత్తాపడ్డాడు. ఓ ప్రభువు, ఈ అపరాధిని క్షమించి రక్షించు. నిన్ను నీవే మోయగల శక్తివంతుడు అని నాకు తెలిసి వచ్చింది. నీ సేవ చేసే భాగ్యం నీ దయవలనే నాకు కలిగింది. నీ అనుగ్రహం లేనిదే నిన్ను నేను సేవించుకోగలనా? ఓ కరుణాకర, నా పైన కరుణను చూపుము. దాసుల తప్పులను మన్నించేవాడా, నన్ను కూడా క్షమించు. ఓ జగన్మాత లక్ష్మీదేవి, నీ సంతానమైన నన్ను ఈ విపత్తు నుండి కాపాడు తల్లి అని దీనంగా ప్రార్థిస్తున్న గరుత్మంతుని చూసి లక్ష్మీదేవి హృదయం ద్రవించింది. స్వామి, గరుత్మంతుని క్షమించి రక్షించండి అని విష్ణువుకు విన్నపం చేసింది. తన సంతానమైన మణినాగునే బంధించిన ఆదిశేషువు కూడా శ్రీ మహావిష్ణువుతో ప్రభు, దాసుని తప్పును క్షమించండి అని ప్రార్థించాడు. తన విడుదల కోసమని హరిని వేడుకుంటున్న ఆదిశేషువు వంక ఆరాధనగా చూస్తూ గరుడు ఇలా తలపోశాడు. నీవు ఇంతటి ఉత్తమ గుణసంపన్నుడివి కనుకనే లక్ష్మణుడి రూపంలో రాముని చెంతనే ఉండే అదృష్టాన్ని పొందగలిగావు. నేను నీ వంటి గుణశాలినైతే ఎంత బాగుండును అనుకున్నాడు. అప్పుడు శ్రీహరి తన వేలును తీయడం వలన గరుడుని బాధ ఉపశమించింది. ఓ ఖగరాజమా, పోయి మణినాగుని పరమేశ్వరునికి స్వయంగా సమర్పించి ప్రార్థించు. తిరిగి నీ ప్రాచీన వైభవాన్ని పొందే మార్గాన్ని, ప్రాయశ్చిత్తాన్ని ఆయన నుండే తెలుసుకో అని హరి ఆదేశించాడు. ఇప్పుడు పక్షేంద్రుడు ఒక మొండెంలాగా మాత్రమే నిలిచాడు. మణినాగుని తీసుకొని నందీశ్వరునితో సహా కైలాసగిరికి చేరుకున్నాడు. పరమశివ, మీ భక్తుడైన మణినాగునికి ఇకపై మీ వరం ప్రకారమే నా నుండి ఏ విధమైన భీతి వాటిల్లదు. నా తప్పుకు ప్రాయశ్చిత్తాన్ని కూడా మీ నుండే తెలుసుకుని రమ్మని మహావిష్ణు ఆజ్ఞ. దయచేసి మార్గాన్ని తెలిపి నన్ను పునీతుడిని చెయ్యండి అని బలశాలి అయిన గరుత్మంతుడు పరమశివుని దీనంగా వేడుకున్నాడు. పరమశివుడు గరునితో ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్మ, శ్రీహరికి సేవ చేసి తరించే నీ వంటి వానికి ఏ విధమైన ప్రాయశ్చిత్తాన్ని సూచించగలను? శ్రీ మహావిష్ణు పాద పద్మాల నుండి వెలువడే శ్రీపాద తీర్థాన్ని మించిన పవిత్రమైనది మరేమున్నది? దానినే నేను జటాజూటంలో ధరించాను. భగీరథుని తపస్సుకు మెచ్చి ఒక ధారను భాగీరథిగా భూమిపైకి విడుదల చేశాను. మరొక ధారను గౌతమ మహర్షి అభ్యర్థన మేరకు విడువగా అది పవిత్ర గోదావరిగా ప్రవహిస్తోంది. ఓయి గరుడా, నీవు పోయి పవిత్ర గోదావరి తీర్థంలో స్నానమాచరించి పునీతుడవుక. నీ పూర్వపు రూపము వైభవముతో పాటు దదీచి మహర్షి ఎముకలతో చేయబడిన వజ్రాయుధంలా
బలాన్ని మెరుపును కూడా పొందగలవు. పావనమైన గంగతో కాక గోదావరితో స్నానమాడాలని సెలవిచ్చారేమి స్వామి? పార్వతి తన కుతూహలాన్ని ఆపుకోలేక ప్రశ్నించింది. అది గోపనీయము దేవి. రాబోయే కాలంలో వేదాంత దేశకుడనే మహాత్ముడు దీని అంతరార్థాన్ని తెలియజేయగలడు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పడం జరిగింది. గరుత్మంతుడు పవిత్ర గోదావరి జలాల్లో స్నానమాడి తన పూర్వపు రూపంతో పాటు మరింత బలాన్ని సమకూర్చుకున్నాడు. అతను స్నానమాడిన ప్రదేశం గరుడతీర్థంగా ప్రసిద్ధి పొందింది. శ్రీ మహావిష్ణువు వద్దకు తిరిగి వచ్చి శక్తి సంపన్నుడైన ఖగవాహనుని చూసి ఆదిశేషువు ఇలా అన్నాడు. నీవు గోదావరిలో పుణ్యస్నానమాచరించిన ఫలితంగా శ్రీ మహావిష్ణువు రంగనాథ రూపంలో ఉన్నప్పుడు నీవు నాలాగే ఆయన సిద్ధమై ఉండగలవు. ఆండాళ్ళు అంటే గోదాదేవి. ఆమె పేరును సరిపోలి ఉండడం వలనే శ్రీపాద తీర్థం గోదావరి రూపంలో మిక్కిలి పావనమైనదని వేదాంత దేశికుల వారు సెలవిచ్చారు. ఈనాటికి శ్రీవిల్లిపుత్తూరులోని రంగనాథ గోదాదేవిల మూర్తుల చెంత గరుడుని ప్రతిమ కూడా మనకు దర్శనమిస్తుంది. దీనిని చూస్తే సీతారాముల చెంత లక్ష్మణుడిగా నిలిచిన ఆదిశేషుడు మనకి తలపుకు రాకమానదు. నిత్యసూరులుగా కీర్తించబడే గరుడుని వంటి వారికి కూడా ఈ విధమైన అహంకారం ఎందుకు కలుగుతుంది అన్న ప్రశ్న ఉదయించక మానదు. గూఢంగా ఆలోచిస్తే ఆ పరమాత్మ కరుణ వలనే ఆయనను సేవించుకునే భాగ్యం కూడా ఎవరికైనా దక్కగలదు. నిత్యసూరులైనా సరే భగవంతుని దయలేనిదే శ్రీహరి సేవ చేసుకోలేరు. విష్ణు సహస్రంల నామాల్లోని 66వ నామం ప్రాణద అన్నదానికి పరాశర భట్టరు వారు ఈ విధంగా వ్యాఖ్యానాన్ని తెలియజేశారు. భగవంతుడు ఈ విశ్వాన్ని పాలించే అధిపతి. ఆయన దర్శనమియ్యాలని భావిస్తే తప్ప ఎవ్వరూ భగవంతుని దర్శించుకోలేరు. ఆయనను తెలుసుకొని అవగాహన చేసుకుని సేవ చేసుకునే భాగ్యం కూడా ఆయన దయపైనే ఆధారపడి ఉంది అన్నది సత్యం. నిరుక్తి ప్రాణదహ అన్న నామాన్ని ఈ విధంగా విశ్లేషిస్తోంది. సూరిభ్య పరిచర్యాదౌ బలద ప్రాణద స్మృత. గరుత్మంతుని వంటి ముక్తజీవులను కూడా పాలించి పోషించి భరించేది ఆ శ్రీ మహావిష్ణువే. అందుకే శ్రీ మహావిష్ణువు ప్రాణద అని పిలువబడుతున్నాడు. గరుత్మంతుని వంటి బలశాలి నిత్యసూరికే భగవంతుడు కృప కావలసి ఉంది అంటే మన వంటి సాధారణ జీవుల మాట చెప్పేదే ఉంది. తిరుగు ప్రయాణంలో వాహనాల రద్దీలో కదలలేకపోయిన మా వాహనం ఇది సత్యం అని నిరూపించింది. మనం చేసే ప్రతి పనిని భగవంతుడు సేవగానే భావించి పరమాత్మని ప్రాణదహ అన్న నామజపంతో పరీక్ష లాంటి ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని విజయులమవుదాం. రండి, ఈ ప్రపంచానికంతటికీ ప్రాణమైన ప్రాణదహ నామాన్ని జపించి ధన్యులమవుదాం. ఓం ప్రాణదహ, ఓం ప్రాణదాయ నమః, ఓం ప్రాణదాయ నమః, ఓం ప్రాణదాయ నమః. మరి చిన్న పారమార్థిక కథ కూడా చెప్పుకొని ముగిస్తానండి. శ్రీ 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 విద్యాప్రకాశానంద స్వామి వారు మనకు అందించినటువంటి అపూర్వ గాథల్లో నుంచి మరొక గాథ. జ్ఞాన దృష్టి. ఒకానొక దేశమున ఒక రాజు కలడు. అతడు తన దేశ ప్రజల యొక్క ఎంతయో దాక్షిణ్యము కలవాడై దయార్ద్ర హృదయముతో వారిని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఇట్లుండ కొంతకాలమునకు ఆ రాజునకు తీవ్రమైన నేత్ర వ్యాధి సంభవించాడు. ఎండలోని చుట్టయ్యే తడవుగా అతనికి నేత్రముల నుండి నీరు కారజొచ్చును. ఆ వ్యాధి వలన మిక్కుటమగు బాధ నొంది రాజు ఎందరో నిపుణుల వైద్యులను పిలుపనిచ్చాడు. వారిచే కళ్లను పరీక్ష చేయించుకొని వారి నుండి ఔషధములను సేవించుతూ బహుకాలము చికిత్స గావించుకున్నాను. కానీ దురదృష్టవశముచే వ్యాధి ఏమాత్రమూ క్షమింపలేదు. పైగా కంటి బాధ
ఇనుపడి ఇనుమడింపచొచ్చాను. రాజునకు ఏమి చేయవలనో తోచలేదు. సశీతమాద్యం కలుధర్మ సాధనం అని పెద్దలు చెప్పినట్లు దేహము ఆరోగ్యముగా ఉండినప్పుడే కదా ఏదైనా ధర్మకార్యములు సాధించకు వీలుపడును. నేత్రజనిత సంతాపము చే విసుగెత్తి జీవితం పైననే విరక్తిని పొందిన ఆ రాజు ఆరోగ్యము కొరకై మార్గాంతరములను యోచించుతూ ఉండేరు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్లు ఇంద్రియములన్నిటిలో నేత్రము ప్రధానమై ఉండుట వలన నేత్ర బాధ వలన అన్ని రాచకార్యములందునూ రాజు నిరుత్సాహమును చూపుతూ ఉండేను. మంత్రులతోనూ సామంతులతోనూ అతడు సరిగా మాట్లాడుటలేదు. ప్రజాప్రతినిధులను తన భవనములోనికి రానిచ్చుటలేదు. ఈ ప్రకారముగా రాజుగారి నేత్ర వ్యాధి రాచకార్యములన్నిటికీ పెద్ద అవరోధముగా పరిణమించింది. ఇట్లు కొంతకాలం గడిచిన పిమ్మట ఒకనొక దినమున ఒక బిషగ్వర్యుడు వృపాలుని సమీపించి, మహారాజా, మీ నేత్రబాధను నేను ఉపశింపజేసేదను. నేను చెప్పినట్లు మీరు తప్పక ఆచరించవలెను అని చెప్పగా బాధోపశమనకై పరితపించుతున్న ఆ భూపతి అందులోకి సమ్మతించాను. అప్పుడు వైద్యశేఖరుడు ఇట్లు సెలవించాను, మహాత్మా, ఆకుపచ్చ రంగు కంటికి చాలా ఇంపుగా నుండును. అది కంటికి చలువను కలుగచేయును. కాబట్టి ఓ మహారాజా, మీరు ఉదయము నిద్ర లేచినది మొదలు మరలా పరుండు వరకును ఆకుపచ్చ వస్తువులను తప్ప అన్యమగు దేనిని చూడవద్దు. అట్లు చూచితరా మరలా వ్యాధి ముదిరిపోవును అని సలహానుసంగగా రాజు మిగుల సంతసించి వ్యాధి నివారణముకు చక్కటి సదుపాయం లభించినది కదా అని సంతుష్టుందై తక్షణము అమాత్య శేఖరుని పిలిపించి అతనితో ఇట్లు పలికను, మంత్రిగారు, నా నొప్పి తగ్గుటకు నేత్రవ్యాధి ఉపశమించుటకు వైద్యుడు ఆకుపచ్చ వస్తువులనే చూచులాగున చెప్పి ఉండారు. కాబట్టి ఉదయం నిద్ర లేచినది మొదలు రాత్రి పరుండు వరకును నా దృష్టిపథమున పడు సమస్త పదార్థములను కూడా భవనములను వాహనములకును ఆకుపచ్చరకు వేయించుడు. ఈ కార్య సాధనమున ఎంత ద్రవ్యమును వినియోగించుటకైనను కూడా నేను సంసిద్ధముగా ఉన్నాను. మీరు ఏమాత్రం వెలిగించవేయకుడు, అనేదా భావింపకుడు, నేను చెప్పినట్టు చేయుడు అని రాజు సెలవిచ్చాడు. రాజు యొక్క ఈ వాక్యములు విని అతని ఆదేశమును శిరసావహించి మంత్రులు కొన్ని లక్షల రూపాయలను ఖర్చు పెట్టి కొన్ని బండ్ల నిండుగా ఆకుపచ్చ రంగును తెప్పించి పట్టణములోని ఇండ్లకు రాజప్రాసాదములకు దాన్ని పూయించుచుండిరి. ఈ పని నిమిత్తము సుదూర ప్రాంతముల నుండి కొన్ని వేల మంది కార్మికులు రప్పించబడిరి. వారు అహోరాత్రులు కృషి చేయుచూ రంగు పూయుటలో నిమగ్నులై ఉండిరి. సరిగ్గా అదే సమయమున ఒక సాధువు గారు ఆ పట్టణమునకు వచ్చుట తటస్థించారు. రంగు పూయుచున్న ఆ దృశ్యమంతయు చూచి అతడు ఆశ్చర్యచకితుడై, దీనికి కారణమేమి? ప్రజల సొత్తును ఈ ప్రకారముగా రాజు దుర్వినియోగపరచుట న్యాయమేనా అని యోచించి నేరుగా రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ప్రజల ద్రవ్యమును ఈ ప్రకారముగా వ్యర్థము చేయుట మీ వంటి పెద్దలకు తగునా అని ప్రశ్నింప, అందులోకి రాజు తన నేత్రవ్యాధిని గూర్చి వైద్యుల సలహాను గూర్చి చెప్పగా సాధువు గారు ముక్కు మీద వేసుకొని, రామ, ఎంత అవివేకముతో కూడిన పనిని మీరు చేసితిరి. ఆకుపచ్చ వస్తువులకు రంగు వేయవలెను. ఆకుపచ్చ అద్దములు గల కండ్లజోడును ధరించినచో ప్రపంచమంతయు ఆకుపచ్చగా కనబడును గదా, ఎంత డబ్బు వృధా చేసిదిరి అని హితవు చెప్పి వెడలిపోయాను. రాజు సాధువరేణ్యుని సమయస్ఫూర్తిని మెచ్చుకొని ఆకుపచ్చని కండ్లజోడును ధరించి తన నేత్రవ్యాధిని తొలగించుకునుటయే కాక రంగు కొట్టుటకు అవుట వలన మిగిలిన ధనమును సద్వినియోగపరిచి ప్రజల యొక్క మన్ననలను పొందినవాడాయను. ఈ కథలో నీతి, మనుజుడు తన దృష్టిని జ్ఞానమయమైన ఉనర్చుకొని ప్రపంచమును బ్రహ్మమయముగా కాంచుచు పరమశాంతిని అనుభవించవలేదు. దృష్టిం జ్ఞానమయీ కృత్వా వస్వేత్ బ్రహ్మమయం జగత్. ప్రపంచము ఎట్లునను తన దృష్టిని పవిత్రమనర్చుకొనినచో చాలుడు, విశ్వమంతయు కూడా ఆనందమయముగా గోచరించునని ఈ చిన్న కథలో స్వామివారు మనకి తెలియచేయడం జరిగింది.
మరి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.